హలో హలో. సార్, నమస్కారం సార్. నమస్తే అండి. ఎవరు? సార్, హౌ ఆర్ యూ సార్? మేము బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? ఏంటండి హౌలా గారు అంటారా? ఇది హౌలా గన్నా? సార్ 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 అది కాదు సార్. మీరు బాగున్నారా, హౌ ఆర్ యూ అన్నాను సార్. ఇంగ్లీష్ సార్. ఇంగ్లీషా? అదే హౌలా గారు అని అంటే నేనేది అనుకున్నాను. హౌ ఆర్ యూ? సారీ సార్, ఓకే, ఓకే, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు మీరు మమ్మల్ని. మేము చాలా మంచి వాళ్ళం సార్. ఓకే, ఓకే. సరే సార్, పాయింట్కి వస్తున్నాను. మీరు ఎవరు కోటేస్తున్నారు సార్? మనం టీడీపీ తరఫున వెయ్యాలి సార్. మనం టీడీపీని గెలిపించాలి. ఓకే, ఓకే. టీడీపీని గెలిపించాలి సార్ మనము. అవునా? మరి మనకి ఎంత ఇస్తారు? మందు చిందు మనకి ఎంతవరకు వర్కౌట్ చేస్తారంటారు వాళ్ళు? మందు చిందు ఏంటి సార్? మనకి కరప్షన్ అలా ఉండకూడదు కదా సార్. తప్పు కదా సార్ అదే. కరప్షన్ ఉండకూడదు అంటే ఇక్కడ మీకు ఒకటి అర్థం అవ్వట్లేదండి. రాజకీయ నాయకులు కరెక్టెడ్ కాదండి. ఇక్కడ అవునా? ప్రజలే కరప్టెడ్. నేనే కరప్టెడ్. నాకు మందు చిందు వేస్తేనే ఓటేస్తాను. ఏ పార్టీ ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఓటేస్తాను నేను. మీరు రాజకీయ నాయకులు కరప్టెడ్ అనుకుంటున్నారు. మేము కరప్టెడ్ ఇక్కడ. ఎవడ్రా బాబు తాగుబోతు తగిలినట్టు. సార్, మీరు ఏమనుకోరా సార్? ఒక మాట అంటాను మీకు. చెప్పండి సార్. ఇంకా అడుగుదామని ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు. మరి ఇంకా ఏమనుకోరు సార్ అనేసి ఎందుకు ఆ డౌట్? ఇంకా మీరు అడగండి. తాగుబోతులా మీరు? నేను తాగుబోతును అనేసి ఏ తాగుబోతు నేను తాగుబోతును అన్న కదా. సార్, ఏ తాగుబోతు అది తాగుబోతు అండు. అయితే సార్, మీరు ఇప్పుడు ఓటు అంటే మందు అంటున్నారు కదా. మీరు మందు తాగుబోతులు కుడితి గేది కుడితి తాగినట్టు తాగుతారా సార్ మీరు మందు? నేను మందు తాగుతాను. గేదెలోకి మందు తాగుతాను అంటావా నువ్వు? నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు? గేదె తాగినట్టు తాగుతానా నేను మందా? ఏం మాట్లాడుతున్నావు? సారీ. గేదె తాగినట్టు తాగుతానా మందు? మనిషి తాగినట్టు తాగుతాను. సార్, మీరు జోక్ చేశారు కదా ఇప్పుడు. నేను జోక్ చేయలేదు. మీరు చెప్పిన దానికి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే సార్. సరే, గేట్ తాగినట్టు కాదు కానీ గాడి తాగినట్టు తాగుతారు కదా సార్. ఎందుకంటే మీరు ఓటు అడిగితే మందు అంటున్నారు కాబట్టి మీరు పక్క కమర్షియల్ బ్యాచ్ లాగా ఉన్నారు సార్ మీరు. అంతే. గాడి తాగినట్టు తాగుతారా సార్? మళ్ళీ గాడి తాగినట్టు తాగుతా అంటావు. నీకు బుర్ర పనిచేయట్లేదా ఏంటి? సార్ సీరియస్ లో ఉన్నారు ఏంటబ్బా? సురేష్ సార్ చూడు, చాలా సీరియస్ లో ఉన్నారు. సురేష్ ఎవడు? అది ఫోన్ ఇవ్వు. సార్ ఎవరు లేరు సార్. ఇక్కడ ఎవరు లేరు సార్. ఓకే. అంటే మా సార్ అన్నారు అనమాట, గాడి తాగినట్టు తాగుతాడేట అని. అడుగురా అనేసి అంటున్నారు మా సార్. తాగుతారా సార్ గాడిదలాగా? నేను గాడిదలాగా ఎందుకు తాగుతానయ్యా? నేను మనిషిలాగా తాగుతాను. ఓకే. సరే సార్, అయితే మీ ఓటు వచ్చేసి మాకు వెయ్యండి సార్. టీడీపీ తరఫున వేయండి సార్. టీడీపీ తరఫున అంటే మీకు ముందే చెప్పాను. మనకి మందులు ధారలుగా పారబోయాల. అవుతుందా? మీ వల్ల అవుతుందా? సార్ ఏంటి సార్, మేము పైసలు లేని వాళ్ళం సార్. మాకేదో జీతాలు ఇస్తారు, మీకు ఓట్లు వేయమని చెప్తాం మేము. మీరు మాకు మందు అడిగితే మీకు ఎక్కడ ఇస్తాం సార్? మాకు వచ్చిన జీతాలే తక్కువ సార్. నాకైతే మందు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఓటేస్తానయ్యా. మా క్యాడర్ని కూడా వేయిస్తానయ్యా. అవునా సార్? నేను మందు వేసినప్పుడు ఎవరికి ఓటేస్తున్నానో కూడా నాకు తెలియకూడదు. అదే నా స్ట్రాటజీ. ప్రతి 5 years అలాగే చేస్తున్నాను నేను. మందు ఒకటేనా సార్? ఇంకేమైనా వద్దా సార్ మీకు? మందు ఒకటేనా, లేదంటే బిర్యానీ, పంది మాసం, కుక్క మాసం ఏమైనా కావాలా సార్? పంది మాసం కుక్క మాసమా? పంది మాసం కుక్క మాసం అంటావు మళ్ళీ. సార్ కోపం అయిపోతాడు. ఎర్రెక్కి చెప్పరా? పంది మాంసం కుక్క మాంసం మనకు సెట్ అవ్వదు. కుదిరితే మటన్ చికెన్ పంపించు. మటన్ చికెన్ కూర ఏది ఓకే. పచ్చడి ఏదైనా ఓకే మనకి. అవునా అన్నమాట. అయితే సార్, ఇప్పుడు మేము మటన్, చికెన్, ఒక పంది, ఇంకేదో మాసం ఇస్తాము, మందు ఇస్తాం సార్. పంది మాసం వద్దు. పంది మాసం వద్దా సార్?
వద్దు. సరే ఓకే సార్. మాకు సరే సార్. ఉమ్. సరే సార్, ఉమ్. మేము ఇస్తాం సార్. మీరు మాకు ఓటేస్తారా సార్? లేదంటే ఇప్పుడు ఇంకొక 10 మాసమో ఇంకేదో ఇంకో పార్టీ ఇస్తుంది సార్, వాళ్ళకి ఓటేస్తారా సార్ మీరు? మీ దగ్గర తీసుకుంటానండి. ఆ, వాళ్ళు మీకన్నా ఒక మెట్టు ఎక్కువ ఇచ్చారనుకో, ఆ. వాళ్ళకే వేసేస్తాం. ఏంటి సార్ మీరు ఎంత ఇదిలా మాట్లాడుతున్నారు కమర్షియల్ మైండ్ తోటి? మరి అదే కదా మా స్ట్రాటజీ, ఓటర్ల స్ట్రాటజీ ఓకే. అది. సరే సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు చాలా ధన్యవాదములు సార్. ఓకే. ఉంటాం సార్. ఓకే.